కండువాలు గప్పి స్వాగతించిన కంది శ్రీనివాసరెడ్డి. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేద్దామని పిలుపు. ఈయన మోతమోగుతుందట ఆదిలాబాద్లో. ఇక పుట్టలకెళ్ళి ముషిళ్ళ గుంపు ఏ రకంగా లైన్ కడుతుందో ఇప్పుడు ఆదిలాబాద్లో కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ గూడికి ఒక రకంగా చేరుకుంటున్నారట. ఒక్కసారి మరి అక్కడ ఏం జరుగుతుంది, ఎట్ట సంగతి, ఎందుకని మరి ఈ రకంగా ఊరుకొస్తుర్రు ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాము. హలో, నమస్తే. శనార్థి చెప్పండి. అయ్యా, మొత్తం ఆదిలాబాద్లో మొత్తం మోతమవుతుందిగా. ఏంది తాత? మీరు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నారు. ఓకే. పేదల సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. కంది శ్రీనివాసరెడ్డి డాల్డా కంపెనీ కాలనీలో భారీ చేరికలు. అవునండి. కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో చేరిన కాలనీ వాసులు. అవును. మరి ఎట్ట సంగతి, ఏంది, ఏం కథ, ఎందుకని మరి ఈ రకంగా ఆదరణ దొరుకుతుంది కాంగ్రెస్ పార్టీకి, ఎట్ట సంగతి? ఎందుకంటే గతంలో చూస్తే ఇప్పుడు మేము మొన్న చెప్పినట్టు ముందు గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు ఇయ్యలే, బంద్ చేసిండు. 10 సంవత్సరాల నుంచి పాపం ఎందరో విడోస్ ఉన్నారు, పాపం భర్తలు చనిపోయి ఉన్నారు, ముసలోళ్ళు 65 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు. 9-10 సంవత్సరాల నుంచి స్టార్టింగ్ లాలు ఇచ్చిండ్రు, మళ్ళీ పెన్షన్లు బంద్ చేసిండ్రు. మళ్ళా దళిత బంధు, ఆ బంధు, ఈ బంధు అన్నారు. ఒక 10 మందికి 20 మందికి ఇచ్చిండ్రు 10 సంవత్సరాలల్లా. 10 సంవత్సరాలలో మా ఆదిలాబాద్ ఇట్లా కాన్స్టిట్యున్సీలో ఒక 100 మందికి కూడా ఇయ్యలే, దులుపుకున్నారు. మళ్ళా చూస్తే 1000 కోట్ల అప్పులు చేసిండ్రు. ఇప్పుడు మొత్తం 6,500 నుంచి 7,500 కోట్లు ప్రతి నెల వడ్డీ కడుతున్నారు. అంటే ప్రజల మీద అప్పుల భారం పెట్టిండ్రు. డెవలప్మెంట్ మన్ను దుబ్బ ఏం లేదు. కాళేశ్వరం అని చెప్పిండ్రు, అది నీళ్లు లేవు. మళ్ళా మిషన్ భగీరథ అన్నారు, 40,000 కోట్లు పెట్టిండ్రు, దానికి ఏ ఊర్లో బకెట్ నీళ్ళు వస్తలేవు. అవన్నీ ప్రజాధనం మొత్తం వృధా అయింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పాత స్కీమ్స్ అన్ని స్కీమ్లన్నీ అట్లనే యథావిధిగా ఉంచి కొత్తగా ఇప్పుడు మళ్ళా మహిళలకు ఉచిత బస్సు, మళ్ళా 200 యూనిట్ల కరెంటు బిల్లు మాఫు, మళ్ళీ ఏం ముఖ్యంగా చెప్తే పాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగం ఇయ్యలే. ఇప్పుడు మా గల్లీలనే ఇప్పుడు ఒక 10-12 మంది పిల్లలకు ఉద్యోగం వచ్చింది. మా దగ్గర ఒక వింత అంటే పాపం ఒక రిక్షా కూలీ అయినా వాళ్ళ బిడ్డకు జాబ్ వచ్చింది, టీచర్ జాబ్. అంటే జాబులు వేస్తూ ఉన్నారు. గతంలో ఒక డిఎస్సి ఇయ్యలే, ఒక జాబ్ ఇయ్యలే. మరి వాళ్ళు ఏమనుకున్నారు ఏమో బట్టి అవుట్ సోర్సింగ్ తోటి నింపారు. అంటే కొంచెం చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, కొంచెం అర్థం చేసుకుంటారు. అదే 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 మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు ఒక ఇల్లు ఇయ్యలే, ఒక ప్లాట్ ఇయ్యలే వాళ్ళు 10 ఏళ్ళ. మన గవర్నమెంట్ వచ్చా అంటే మళ్ళా మనం 5 లక్షల రూపాయలతో ఇల్లు కట్టిస్తున్నాము. ఆల్రెడీ మా దగ్గర 3వ బిల్లు కూడా పడ్డది. ఫస్ట్ బిల్లు, సెకండ్ బిల్లు పడ్డది, 3వ బిల్లు కూడా పడ్డది. అంటే పబ్లిక్ ఏం చేస్తున్నారంటే, అరే పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయి, పెన్షన్లు చాలా చేస్తారు అంటే ఇక రేషన్ కార్డులు చేసిండ్రు, పెన్షన్లు కూడా చేస్తారు, కొంచెం వెనక ముందు ఓపిక పడదామని కొంచెం ఆదరిస్తున్నారు. ఇక అట్లా రేషన్ కార్డులు కొత్త అన్ని ఇచ్చేసిండ్రు, బియ్యం కూడా ఇచ్చేసిండ్రు. అది కదా మొత్తానికి పథకాలు మంచిగా ఫోకస్ చేస్తున్నాయి పబ్లిక్ ని. 10 సంవత్సరాల నుంచి కానీ ఇప్పుడు అవుతున్నాయి రా బాబు, ఆయన తన కొంచెం ఓపిక పడదాం, ఇంకా మిగిలినవి కూడా ఇస్తారు కొంచెం వెనక ముందు. కానీ అసలుకే దాన్ని పట్టుకునే బదులు ఆయనతో ఇంతో కొంచెం వెనక ముందు ఇస్తున్నది కదా అని మన పార్టీకి, మన ప్రజల్లో పెద్ద మొత్తాన్ని ఆదరణ నడుస్తున్నది. నిన్న ఎక్కడ చూసినా నిన్న బతుకమ్మ ఉత్సవాలలో, శారద ఉత్సవాలలో మన కాంగ్రెస్ పార్టీ నాయకులనే ఇన్వైట్ చేస్తారు ఎక్కడ చూసినా. అమ్మా నిన్న శ్రీనగర్ కాలనీలా అక్కడ ఇక్కడ బతుకమ్మ సంబరాలు ఉండే. స్పెషల్ గా మన కోసం రాత్రి 10:30 వరకు ఉండి 10:30కి ఇన్వైట్ చేసి పాపం మనం సన్మానించి మనతో ఆటలు పాటలు వేసి మళ్ళీ రాత్రి 11 గంటలకు ఇళ్ళకి పోయింది పాపం. అబ్బా 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 మంచి ఆదరణ ఉన్నది మన కాంగ్రెస్ వాళ్ళకి, మంచి ఆదరణ ఉన్నది. అయితే రాబోయే రోజుల్లో మున్సిపల్
చక్రం తిప్పుతట్టే ఊరుగా. కంపల్సరీ తిప్పుతారు. ఇప్పటికే టీఆర్ఎస్ నుంచి 15 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ వచ్చి ఏరేరు. అయ్యా మళ్ళా ఇంకా తాజా మాజీలు కానీ కొందరు కాబోయే కౌన్సిలర్లు కానీ కొందరు మంచి ప్రజాదరణ ఉన్న వాళ్ళు కూడా బాగా మంది ఏరిండ్రు. వారు వన్ సైడ్ ఉంటది మన దగ్గర. మళ్ళా కాంగ్రెస్ పార్టీ కూర్చుంటది మున్సిపాలిటీలో. గ్రామ పంచాయతీ ఎంపీసీ జడ్పీటీసీ కూడా మనం క్లీన్ స్వీప్ చేస్తాం మొత్తం. ఇప్పటికే కంది శ్రీనివాసరెడ్డి దెబ్బకు జోగురామ్ అన్న అబ్బా అంటుండట. మరి ఇంకా నిద్ర పోనిస్తారా పోనీయరే పాపం జోగురామ్ అని. ఇప్పటికే ఆ పార్టీ మొత్తం ఖాళీ అయిపోయి సగం వచ్చేసారు. ఎంపీటీసీ జడ్పీటీసీ లోకల్ బాడీ ఎలక్షన్ల నోటిఫికేషన్లు వస్తే మళ్ళా కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే వాళ్ళు గెలలు రాబోయే అని చెప్పేసి మళ్ళా మిగిలిన వాళ్ళు ఆయన తట్టుకున్న వాళ్ళు కూడా వచ్చేస్తారు. అంతేనా? తట్టుకున్న వాళ్ళు కూడా వచ్చేస్తారు. మళ్ళా మన మినిస్టర్లు కూడా ముందు లెక్క పాత మినిస్టర్ల లెక్క ఇళ్లలో వాడుకోలే. మంచిగా రోజు 15 రోజులకు 10 రోజులకు ఒకసారి జిల్లా పర్యటనల మీదకి వచ్చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కలెక్టర్లతోటి ఎస్పీలతోటి మాట్లాడుకుంటా ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా అన్ని షార్ట్అవుట్ చేసుకుంటా మంచిగా యాక్టివ్ ఉన్నారు. స్వతంత్రంగా ఉన్నారు. వాళ్ళ కాలు చేతులు కట్టేసి లేవన్నట్టు. మీ ఆదిలాబాద్ ఎస్పీ కూడా గట్టోడేనట. అబ్బా ఆదిలాబాద్ ఎస్పీ, ఆదిలాబాద్ కలెక్టరు, కంది సీనన్న, మొత్తం మా టీము, మళ్ళా మా ఇన్ఛార్జ్ మినిస్టర్ అంతా జైమ్లు ఉన్నారు. మళ్ళా మొత్తం యాక్టివ్ ఉన్నారు. చీమ చిటుక్కుమన్నా పట్టేస్తున్నారు. అబ్బా మొత్తం దొంగల భర్తం పడుతున్నారు ఈడ మొత్తం. 10 ఏళ్ళలో జరిగిన కోటాలలో పిటాలలో లంగాలు వచ్చే పనులు అన్నిటి బయటకు తాగుతున్నారు. భూమిలోకి వెళ్ళి తీసి మొత్తం పరారున్నారు. ఎక్కడోళ్ళు అక్కడ ఎక్కడ అక్కడ కేసులు అవుతున్నాయి. అంతేనా? ఫుల్ ఎవడు పాత 10 ఏళ్ళలో చేసిన తప్పులు అన్ని ఇప్పుడు కక్క పడుతున్నాయి. అన్ని ఈ భూ కబ్జాల భాగవతం కూడా బయటకు వస్తుందా మరి? మొత్తం బయటకు వస్తున్నాయి. ఒక్కొక్కరి మీద 5, 6, 10 కేసులు. అబ్బా అయ్యా అంతేనా? ఆదిలాబాద్ లో ఉండటానికి లేదు. ఇప్పుడు అంతా అటు ఇటు మారిపోతున్నారు. గోవాకు అదేమంటారు బొంబాయి గింబాయి అటే జరుగుతున్నారు దొంగలంతా. అయ్యా చదువుకుంటుంది ఎట్టట్టుందని ఏదో కనబడుతున్నాయని చెప్పేసి హైకోర్టు పురుగుతున్నారు. యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుంటున్నారు. హైదరాబాద్ లో మకాం ఎత్తున్నారు, ముంబై మకాం ఎత్తున్నారు. కొందరు కదా గోవాకి వెళ్ళిపోయిందట. కొందరు బాగా టైట్ నడుతున్నారు. ఆదిలాబాద్ 10 ఏళ్ళకి మంచి పాలన వచ్చింది. అదే అదే శనార్థే. అయితే మీ ఇంటి పేరు ఏం పేరు ఉంటే నేను మర్చిపోతి. బండారి సతీష్ ఆదిలాబాద్ జిల్లా కౌన్సిలర్స్ ఫోరం జిల్లా అధ్యక్షుడు. ఫ్లోర్ లీడర్ కూడా ఉంటుంది. నేను 2 సార్లు ఫ్లోర్ లీడర్ ఉంటుంది, 2 సార్లు కౌన్సిల్ చేసిన. ఇప్పుడు కౌన్సిల్ ఫోరం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఉన్నా ప్రస్తుతం. సరే సరే శనార్థి శనార్థి శనార్థి. ఇగో ఇది కథ మొత్తానికి. ఇక చూసిరు కదా, విన్నారు కదా. ఇక మూత మోగుతుందట.